Next, Naina was given one and a half piece of cake and Najma was given one by 3 piece of cake. ఓకేనమ్మా, నైనాకేమో వన్ అండ్ హాఫ్ పీస్ ఆఫ్ కేక్ ఇస్తున్నారు అండ్ నజ్మాకేమో వన్ బై 3 పీస్ ఆఫ్ కేక్ ఇస్తున్నారు. అయితే ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ కేక్ వాజ్ గివెన్ టు బోత్ ఆఫ్ దెమ్. టోటల్ అమౌంట్ ఆఫ్ కేక్ వాజ్ గివెన్ టు బోత్ ఆఫ్ దెమ్ అన్నప్పుడు అక్కడ ఎడిషన్ చేయాలి. ఎంత అమౌంట్ ఆఫ్ కేక్ ఇస్తున్నారు అన్నప్పుడు ఎడిషన్. క్లియర్? చూద్దాం సొల్యూషన్. పీస్ ఆఫ్ కేక్ గివెన్ టు నైనా. ఎంత ఇస్తున్నారు? ఎంత పీస్ ఆఫ్ కేక్? 1.5. And piece of cake given to Nazma. How much? 1/3. అక్కడ అడుగుతుంది ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్, అంటే పీస్ ఆఫ్ కేక్ టోటల్ piece of cake given to both of them. బోత్ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ నైనా అండ్ నజ్మా అని. ఈ రెండింటిని ఏం చేస్తే సరిపోతుంది? ఎడిషన్ చేస్తే సరిపోతుంది. 1/2 ప్లస్ 1/3. ఇదే ఫ్రాక్షన్ మా మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. 2 ones are 2 ప్లస్ 1 3 అంటే దిస్ ఇస్ 3/2 ప్లస్ 3 ones are 3 ప్లస్ 1 4/3. క్లియర్? డినామినేటర్ ఈక్వల్ గా లేదు అంటే ఇది లైక్ ఫ్రాక్షన్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్. అప్పుడు దీన్ని లైక్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఎల్సిఎం తీసుకోండి. 2 3s are 6 అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్తో మనకి డినామినేటర్ 6 రావాలి. చూడండి, డినామినేటర్ 6 కాబట్టి ఇంటూ ఇక్కడ 2 ఉంది అంటే 3తో మల్టిప్లై చేస్తే 6 వచ్చేస్తుంది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 3s are 6 ప్లస్ 4/3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 6 వచ్చేస్తుంది మనకి. 2/2 3 3s are 9 2 3s are 6 ప్లస్ 4 2s are 8 2 3s are 6. టోటల్ లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది. లైక్ ఫ్రాక్షన్ అయితే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా ఎడిషన్ అంటే ఎడిషన్ చేసేసేయడమే. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. 6 9 ప్లస్ 8 అంటే 17/6. దీన్ని ఏమన్నా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలని అనుకుంటే కనుక ఏమని రాయొచ్చు అంటే 6 2s are 12 6 3s are 18 అంటే 2 3 టైమ్స్ అంటే ఎక్కువైపోతుంది. 6 2s are 12 ఇంకెంత మిగులుతుంది? 5/6 పీస్. గివెన్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరికి ఎంత పీస్ ఆఫ్ కేక్ ఇస్తున్నారమ్మా? 2 5/6. ఓకేనా? 2 5/6 ఓవర్ ఇది కూడా రాసుకోవచ్చు. 17/6 అని అనొచ్చు, 2 5/6 అని అనొచ్చు. క్లియర్? నోట్ డౌన్. నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఫిల్ ఇన్ ద బాక్సెస్. ఈ బాక్సెస్ ని ఫిల్ చేయాలి. ఇలాంటి సమ్స్ ఎస్జిటి వాళ్ళకి టెట్ అనేది బాగా ఇంపార్టెంట్ అమ్మా. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు. చూడండి, బాక్స్ మైనస్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ బాక్స్ లో ఏ ఫ్రాక్షన్ వస్తుందో చూడాలి. ఏ ఫ్రాక్షన్ వస్తుందో చూడాలంటే ఒక్కసారి మనకి డినామినేటర్ 8 ఉంది, డినామినేటర్ 4 ఉంది, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది, డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2, డినామినేటర్ 6. హైయెస్ట్ డినామినేటర్ ఏది ఉందో చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, దీన్ని 8 లా మార్చేద్దాం.
దేంతో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది? షార్ట్ కట్ చెప్పేస్తున్నానమ్మా. 1/4 ఇంటూ 2/2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి? 2 1s are 2, 2 4s are 8. అంటే దీని ఆన్సర్ 2/8. ఎంత ఇది? 2/8. ఈ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ గా 2/8 అని కూడా రాయొచ్చు. 2/8 అని కూడా రాయొచ్చు 1/4ని. ఇప్పుడు చూడండి, ఈజీగా చెప్పేయచ్చు. ఎంతలోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 అనేది వస్తుంది? న్యూమరేటర్ ఎంతలోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2 వస్తుంది? 7లోంచే కదా. 7లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 2 వస్తుంది, అంటే 7/8. ఈ ఫ్రాక్షన్ ఎంతమ్మా? 7/8. ఇది క్లియర్? ఇలా కాదు ప్రాసెస్ అని అనుకుంటే కనుక ఈ ఫ్రాక్షన్ అంతా అటు సైడ్ తీసుకువెళ్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అప్పుడు 1/4 ప్లస్ 5/8 వస్తుంది. ఎల్సిఎం తీసుకుని లైక్ ఫ్రాక్షన్స్ కింద క్రాస్ మల్టిప్లై చేసి ఇంకా అలా ఆన్సర్ సాల్వ్ చేసుకుంటే మీకు వస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. క్లియర్? నా ఇక్కడ చూద్దారండి. 1/2 ఇది 1/5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ గా రాద్దాం. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ గా 1/2ని 5కి 2కి ఎల్సిఎం ఎంతమ్మా? 5కి 2కి ఎల్సిఎం 5 2s are 10. అంటే 10 వచ్చేలా చూసుకోండి. డినామినేటర్ 10 వచ్చేలా చూసుకోవాలంటే 5/5తో మల్టిప్లై చేయండి. 5/5 దీన్ని 5/5తో మల్టిప్లై చేస్తే 5 1s are 5, 2 5s are 10. ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. దేనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్? 1/2కి. నెక్స్ట్ 1/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాద్దాం. డినామినేటర్ ఏం రావాలి మనకి? 10 రావాలి. అంటే 2/2. 2/2. 2 1s are 2, 5 2s are 10. 2 1s are 2, 5 2s are 10. 1/5కి 2/10 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు చెప్పండి అమ్మా. 2 అంటే ఇక్కడ ఎంతలోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 5 వస్తుంది? 7లోంచే కదా. 7లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 5 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఆన్సర్ 7/10. 7/10. క్లియర్? అర్థమైందా? దీన్ని ఏం చేశాను నేను? లైక్ ఫ్రాక్షన్ లో మార్చడానికి నేను ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చూసుకున్నా. 5 2s are 10. 10 అనేది ఎల్సిఎం. 10 అనేది ఎల్సిఎం అంటే డినామినేటర్ 10 అవ్వాలి. 10 అవ్వాలంటే 1/5 దేంతో మల్టిప్లై చేస్తే నాకు 10 అవుతుంది? 2/2. 2/2 అంటే 2 1s are 2, 2 5s are 10. ఈ ఫ్రాక్షన్ ని మనం 2/10 అని కూడా రాయొచ్చు. 2/10 అని. మరి ఈ ఫ్రాక్షన్ ఏమని రాయొచ్చు? 1/2 ఇంటూ 5/5. డినామినేటర్ 10 రావాలి. 5 1s are 5. అంటే 1/2ని 5/10 అని కూడా రాయొచ్చు. 5/10. ఇక్కడ 2/10, ఇది 5/10. 2లోంచి ఎంతలోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 5 వస్తుంది? 7 కదా. అందుకని దట్ ఆన్సర్ ఈస్ 7/10. ఎస్. నెక్స్ట్ 1/2 1/6. 1/2 1/6. 2కి 6కి ఎల్సిఎం తీయండి. 2కి 6కి ఎల్సిఎం తీస్తే 2 1s are 2 3s are 2 3s are 6. 2 3s are 6. నాకు డినామినేటర్ 6 ఉండేలా చూసుకోవాలి. 6 ఉండేలా చూసుకోవాలంటే 1/2ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది? 3తో. అంటే న్యూమరేటర్ కూడా 3తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 3 1s are 3, 3 2s are 6. ఇది ఆబ్వియస్లీ ఈ 1/6ని 1/1తో మల్టిప్లై చేస్తే 1 1s are 1, 6 1s are 6. ఇప్పుడు చూడండి, 3/6 నాకు 1/6 అవుతుంది. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 1/6 అవుతుంది? అంటే 3లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది? 3లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది? 2 కదా. 2/6. 2/6. ఈ ఫ్రాక్షన్ 1/2ని ఏమని రాయొచ్చమ్మా? 3/6 అని రాసుకోవచ్చు. క్లియర్? ఆ 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 కదా. 1/6. ఆ 1/6 అనేది ఇంకా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఏ ఫ్రాక్షన్ అయినా క్యాన్సిలేషన్ ఉంటే చేసేసేయండి. అంటే ఓవరాల్ దీని ఆన్సర్ ఏమవుతుంది? 2 1s are 2 3s are 1/3 కూడా అవుతుంది. అంటే ఈ బాక్స్లో మీకు ఆన్సర్ 1/3 కూడా సబ్స్టిట్యూట్ చేసిన రైటే. క్లియర్? అర్థమైందని అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి.
లెందీ ప్రాసెస్ అయితే నోట్స్ ప్రకారంగా చేసుకోవచ్చు. అది ఎలాగన్నది ఒక సమ్ చూద్దామా? చూడండి ఏ, అది ఎలా అంటే ఏ సొల్యూషన్, సబ్జెక్ట్ అయితే మాత్రం బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4, ఇది మైనస్, అవతల పక్క వెళ్తే ప్లస్ 5/8. టేక్ ఎల్సిఎం, రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 2 2 జర్ 2 4 జర్ 2 1 జర్ 2 2 జర్ 2 2 జర్ 4 2 2 జర్ 4 4 2 జర్ 8, అంటే 8 ఎల్సిఎం. 8 ఎల్సిఎం. ఆ న్యూమరేటర్ 8 ఉందనుకోండి, 8 ఉంటుంది. 4 8లో 2 టైమ్స్ క్యాన్సిల్, 2 ప్లస్ న్యూమరేటర్ 8 ఉంటుంది, 8 8 గెట్ క్యాన్సిల్, 5, టోటలీ 7/8. క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. వాట్ ఇస్ దట్? కంప్లీట్ ద ఎడిషన్ సబ్ట్రాక్షన్ బాక్స్. ఇది రోస్ అన్ని ఎడిషన్ చేయాలి, కాలమ్స్ అన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఖాళీగా ఉన్న బాక్సెస్ మనం ఫిల్ చేయాలి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసి. ఓకే చూద్దాం. 2/3 ప్లస్ 4/3 లైక్ ఫ్రాక్షన్. 2/3 ప్లస్ 4/3, డినామినేటర్ 3, లైక్ ఫ్రాక్షన్ కాబట్టి నో ప్రాబ్లం, ఎల్సిఎం అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఇక్కడ ఎడిషన్ కాబట్టి 2 + 4 6. క్యాన్సిల్ ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. 3 1 జర్ 3 2 జర్ 2 అని కూడా రాయొచ్చు దీని వాల్యూ. నెక్స్ట్ డినామినేటర్ 3, ఎడిషన్ 1 + 2 అంటే 3, 1 + 2 అంటే 3, 3 1 జర్ 3, దీని వాల్యూ 1. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వెళ్దాం. డినామినేటర్ 3, 3 - 1 సారీ 2 - 1 1 అంటే 1/3. డినామినేటర్ 3, 4 - 2 2, 4 - 2 2. సైడ్ ఎడిషన్ ఎలా చేసిన వాళ్ళే ఎలా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మన 1 చూడండి, 2 - 1 1. ఇది కూడా చెక్ చేసేద్దాం. డినామినేటర్ 3, 1 + 2 3, 10 టైమ్స్ క్యాన్సిల్ 1 టైం. సరిపోయింది కదా? ఓకే ఈ బాక్స్ ఓకే. నెక్స్ట్ ఈ బాక్స్ ఎడిషన్ చేద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే మల్టిప్లై చేయండి. 2 3 జర్ 6, క్రాస్ మల్టిప్లై చేసి ఎడిషన్ చేయండి. 3 1 జర్ 3 ప్లస్ 2 1 జర్ 2, 3 + 2 5, 5/6 అయిపోయింది. సేమ్ ఇది కూడా అంతే. 3 4 జర్ 12. క్యాన్సిలేషన్ ఉంటే చేసుకోండి అమ్మా, క్యాన్సిలేషన్ లేకపోతే నో ప్రాబ్లం వదిలేండి. 4 1 జర్ 4 ప్లస్ 3 1 జర్ 3, 4 + 3 7, ఇది 7/12. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ పోతాం. 2 3 జర్ 6, అంటే డినామినేటర్ 6 రాస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. మైనస్ కదా, 2 3 జర్ 6, 3 1 జర్ 3 - 2 1 జర్ 2 అంటే 1/6. 3 లోంచి 2 సపరేట్ చేస్తే 1, 1/6. నెక్స్ట్ 1/3 - 1/4, 3 4 జర్ 12, డినామినేటర్ మల్టిప్లై చేయండి అండ్ క్రాస్ మల్టిప్లై చేయండి. 4 1 జర్ 4 - 3 1 జర్ 3, 4 లోంచి 3 తీస్తే 1, 1/12, 1/12. నెక్స్ట్ ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది బాక్స్ లో. ఏం చేద్దాం? ఎడిషన్ చేద్దాం. చూద్దాం, ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు చేద్దాం. 6 12 జర్ 72, 72 క్రాస్ మల్టిప్లై చేస్తే 12 1 జర్ 12 ప్లస్ 6 1 జర్ 6, 12 + 6 అంటే 18, 18 1 జర్ 18, 18 4 జర్ 72 అంటే 1/4. ఇది 1/4 వచ్చింది. ఇటు సైడ్ ఓకే, మరి ఇటు సైడ్ చూద్దామా? 5/6 - 7/12, ఇదంతా చూద్దాం. సబ్ట్రాక్షన్ కూడా చూడాలి కదా. ఎడిషన్ ఓకే 1/4, మరి సబ్ట్రాక్షన్ కూడా 1/4 వస్తుందో లేదో చూద్దాం.
6 12 72 క్రాస్ మల్టిప్లై చేయండి. 12 5 60 మైనస్ 6 7 42. 10 లో షూ తెస్తే 8, ఇంకా 5 ఉంటుంది దగ్గర 1, 18/72. 18 1 18, 18 4 72. ఎస్ 1/4 వచ్చింది. క్లియర్ కదమ్మా?